నమస్తే అన్న. నమస్తే అన్న. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది యాజ్ ఏ ఫ్యాన్స్ గా? అన్న అసలు ఆగట్లేదు. ఆ ట్రైలర్ ఎలా ఉంటుంది, మూవీ ఎలా ఉంటుంది అని చాలా ఎగ్జైట్ లో ఉన్నాం మేము. ఇవాళ మాత్రం బాక్స్ బద్దలైపోతుంది. ఇన్ని రోజులు పట్టిన కరోనా నుంచి సినిమా థియేటర్లు ఎలా బంద్ అయి ఉన్నాయో ఈ మూవీ తోటి అన్ని థియేటర్లు రీఓపెనింగ్ అయ్యి కలెక్షన్లు అన్ని దుమ్ము దులుపుతుంది అనుకుంటున్నాను. అంటే సినిమా మీద చాలా మంది ట్రోల్స్ చేశారు. చాలా కాలం అయింది, అంటే 5 సంవత్సరాల షూటింగ్ జరుగుతూనే ఉందన్నారు. సినిమాని ఎవరు కొనట్లేదు అని చాలా నెగిటివ్ టాక్ వచ్చింది కదా, వాళ్ళకి మీరేం చెప్తారు? వాళ్ళకేం చెప్పాల్సిన అవసరం లేదు. 24 తర్వాత థియేటర్లను చూపిస్తాం మేము డైరెక్ట్ కల్ట్. ఓకే, అంటే ఒక్క ట్రైలర్తోనే మొత్తం అంతా కూడా హరిహర వీరమల్లు మీద చూసేలా చేశారు కదా. సినిమా ఏ విధంగా రికార్డ్స్ బద్దలు కొట్టుద్దు? మామూలుగా ఉండదు సార్, ఈసారి మామూలుగా ఉండదు. అందరు లెక్కలు తీర్చేస్తారు సార్. అంటే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం అటెంప్ట్ చేస్తున్నారు కదా పాన్ ఇండియా, అలాగే ఇలాంటి రోల్ కూడా ఎప్పుడు చేయలేదు కదా, ఎలా ఎలా ఉండిపోతుంది అనుకుంటున్నాను? మేము కూడా చాలా ఎగ్జైట్గా వెయిట్ చేస్తున్నాం సార్. ఇప్పటివరకు అన్నని ఇలా చూడలేదు కాబట్టి ఖచ్చితంగా ఒక వజ్రం కోసం ఇంకో వజ్రం వస్తుంది. నైజాం నవాబ్ వస్తున్నాడు మాకు ఇవాళ హైదరాబాద్కి. ఒక్క డైలాగ్ చెప్పొచ్చు కదా పవన్ కళ్యాణ్ గారు? మనల్ని ఎవరు ఆపేది? జై జనసేన. సార్, చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతుంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంటుందని చూడాలని వచ్చిన కోరికతో ఇక్కడికి. మంచి మరి పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టమా మీకు? ఇష్టం సార్, ఇష్టం. అంటే ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ మూవీ కదా, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు అసలు? సంచలనాలు సృష్టిస్తుంది, పక్కా సృష్టిస్తుంది. హైలైట్ సినిమా, ఇంతకుముందు దానిలో కన్నా బాగుంటుంది. సినిమా అయితే బాగుంటుంది. చాలా లేట్ అయిపోయింది సినిమా, ఎలా ఉంటుంది అంటున్నారు? పర్వాలేదు, బాగుంటుంది. కంటెంట్ బాగున్నందుకే సుతమని ఆశతో వచ్చినాం పవన్ కళ్యాణ్. ఫ్యామిలీ మొత్తంతోనే వెళ్ళి చూసేసేస్తాం సినిమా. సార్ నమస్తే అండి. నమస్తే. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవబోతుంది. ఓకే, సో ఎలా అనిపిస్తుంది అసలు? చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తుంది. మేము కరీంనగర్ నుండి వచ్చాము ఫ్యామిలీ తోటి. ఎవరు? కరీంనగర్. నుంచి. సో అంటే సినిమా మీద చాలా నెగిటివిటీ ఉంది కదా, చాలా ల్యాగ్ అయిపోయింది, ఎక్కువసార్లు పోస్ట్ పోన్ అయింది అంటున్నారు కదా. మరి ఇంపాక్ట్ ఏమైనా రికార్డ్స్ మీద ఏమైనా పడే అవకాశం ఉందంట? ఏది ఏమైనా పవన్ కళ్యాణే పవర్ తగ్గది. చాలా మంచి నడుస్తుంది అనే అభిప్రాయం ఉన్నది. సో మరి రికార్డ్స్ పరంగా ఎంత కలెక్ట్ చేస్తా అనుకుంటున్నారు అసలు? రికార్డ్స్ ముఖ్యం కాదు, ఇక పవన్ కళ్యాణ్ సినిమా అంటే చాలామంది చూస్తారు, రికార్డు బద్దలవుతుంది. ఇక కొన్ని మంచిగా ఉంటే మాత్రం అన్ని రికార్డ్స్ బద్దలవుతాయి. అంటే పవన్ కళ్యాణ్ గారి మొదటి పాన్ ఇండియా మూవీ కదా, సో ఎలా ఉండిపోతుంది అనుకుంటున్నారు అసలు? ఇది చాలా అద్భుతంగా ఉంటుంది సార్, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మిగిలిన స్టేట్స్ కూడా ఈసారి ఖచ్చితంగా హరిహర వీరమల్లు కొట్టుకొస్తుంది ఆ అభిప్రాయం ఉన్నది. వెరీ వెరీ అద్భుతాలు జరుగుతాయి. యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా మీ ఫీలింగ్ ఏంటి ప్రజెంట్? ఈ ఎగ్జైటింగ్ ఉంది, చాలా ఎగ్జైటింగ్ ఉంది, చాలా వెరీ వెరీ హ్యాపీ. అంతేకాకుండా మొట్టమొదటిసారిగా ఆయన ప్రెస్ మీట్లో కూడా వచ్చి ప్రమోషన్స్ చేస్తున్నారు కదా, సో ఎలా అనిపిస్తుంది? ఆయన రాజకీయాల్లోకి వచ్చినాక ఇది మొదటి సినిమా. సీఎం మన డిప్యూటీ సీఎం అయినాక ఈ మొదటి సినిమా కాబట్టి చాలా బాగుంటుందని అనుకుంటున్నాం. రికార్డు కూడా బద్దలవుతాయి. మరి ఈ సినిమా పైన నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళపై మీరేమంటారు అసలు? అది కామన్గా లైట్గా తీసుకోవాలి. నెగిటివ్ ప్లాన్ చేస్తూనే ఉంటారు. ఎన్ని నెగిటివ్లు వచ్చినా కానీ ఎన్ని ఏమొచ్చినా కానీ ఈ సినిమా అద్భుతం జరుగుతుందని అభిప్రాయం ఉన్నది. థ్యాంక్స్ అండి. అన్న, మీ దేవుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్కి రెడీగా ఉంది, ఎలా అనిపిస్తుంది అసలు? మేము ఆ ఎగ్జైట్మెంట్ మీకు మాటల్లో చెప్పలేమన్నా. ఇప్పుడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఆ దేవుడిని చూస్తే మీకు ఎలా ఫీల్ అవుతుందో అని అడిగితే భక్తులు ఎలా చెప్తారో, మా దేవుడిని మేము ఇప్పుడు లైవ్లో చూస్తే కూడా మాకు అదే ఫీలింగ్ ఉంటుంది. అంటే ఈ సినిమా మీద చాలా నెగిటివిటీ ఉంది కదా, అంటే చాలాసార్లు పోస్ట్ పోయిన అన్నారు కదా, సో మూవీ రికార్డ్స్ పరంగా చూస్తే ఎలా ఉండబోతుంది? మా నైజాం రికార్డ్స్ కొట్టే మొగోడు ఇంకా రాలేదన్న, సేమ్ అదే రిపీట్ అవుతుంది. మాకు లాస్ట్ స్ట్రైట్ 8 years మూవీ, స్ట్రైట్ మూవీ 8 years అయిపోతుంది. నెగిటివ్ అంటారా, అది నార్మలే అన్న. పాలిటిక్స్లో చాలా బిజీ అయిపోయి దేవుడి కోసం పవర్ స్టార్ మూవీ కొనలేదనే పిచ్చోళ్ళు ఇట్లా వీళ్ళందరూ అసలు ఏంటన్నా, వీళ్ళందరికీ పబ్లిక్ ప్రమోషన్స్ కావాలి, హీరోలు పోవాలి, హీరోయిన్లు పోవాలి, ప్రమోషన్స్ చేయాలి. 1 month నుంచి సినిమా మూవీ రిలీజ్లో రోడ్ల మీద పడి తిరుగుతారు. పవన్ కళ్యాణ్కి అది ఏం లేదు, ప్రమోషన్స్ అవసరం లేదు. డైరెక్ట్ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ చేశారా చాలు, వెళ్ళిపోతాం. యాజ్ ఏ ఫ్యాన్గా మీకు ఎలా అనిపిస్తుంది అసలు? చాలా అన్న, అసలు అన్నని చూడక స్క్రీన్ మీద బ్రో మూవీ అప్పుడు చూసాము, ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ స్క్రీన్ మీద లైవ్లో చూస్తున్నాం.
ఇంకా ఇలా గూస్ బంప్స్ మూమెంట్ అది ఎన్నో ట్రోల్స్ తర్వాత ఎన్నో పోస్ట్పోన్ తర్వాత ఒక్క ట్రైలర్తో మాట మొత్తం అంతా కూడా హరిహర విరమల మీద తిరిగింది. సో మీకు ఎలా అనిపిస్తుంది అసలు? అదే అన్న, వీళ్ళంతా మాటలు ట్రోల్స్ చేయడం వరకే. ఒక్కసారి అన్న ఎంటర్ అయ్యాడా అది ఇంకా నెగిటివ్స్ మొత్తం మా కాళ్ళ కిందే అదంతా. రికార్డ్స్ అన్న కొట్టేస్తాం, అది ఫస్ట్ డే రికార్డ్స్ కొట్టేస్తాం, దాంట్లో తిరిగే లేదు అసలు. ఆ సైడు గీడు అవన్నీ మా నార్మల్ అన్న. ఓపెనింగ్స్ ప్రమోషన్స్ లేకుండా సినిమా కొట్టే ధైర్యం ఎవరికైనా, రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఎవరిదైనా ఉందా, వాళ్ళు వచ్చి మాట్లాడమనండి మా ముందు ఫస్ట్ డే కలెక్షన్ గురించి. ఫైనల్గా ఏం చెప్తారు? ఏం లేదన్న, సినిమా అన్న కొత్త అటెంప్ట్ చేశారు. స్టోరీ కూడా యాక్షన్ సీక్వెన్స్, మార్షల్ ఆర్ట్స్ ఫుల్ ఉంటాయి సినిమా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసింది ఈసారి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయిపోతుందని భావిస్తున్నాం. థ్యాంక్స్ అన్న.